సాయిరామ్. ప్రియమైన మకర రాశి స్త్రీలారా, ఈ వీడియో మీరు చూస్తున్న సమయం యాదృచ్ఛికం కాదు. ఇది ఒక సంకేతం, మీ జీవితంలో జరిగే మార్పులకు ముందస్తు హెచ్చరిక. దయచేసి మీరు ఎక్కడ ఉన్నా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఒక్క మాట కూడా మిస్ కాకుండా వినండి. ఎందుకంటే మీరు వినబోయేది సాధారణ జాతకం కాదు, ఇది 100% అస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించినటువంటి లోతైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతోంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న బాధలు, మీ మనసులో దాచుకున్న ఆలోచనలు, మీకు మాత్రమే తెలిసిన ఆ కష్టాలు, ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడబోతున్నాయి. మీరు ఎప్పుడైనా ఇలా అనిపించుకున్నారా? నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతోంది? ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. అయితే ఈ వీడియో మీకోసమే. కాని ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియోలో చెప్పబోయే కొన్ని నిజాలు మీకు షాక్ ఇవ్వవచ్చు. కొన్ని విషయాలు వినడానికి కఠినంగా అనిపించవచ్చు, కాని అవి మీ జీవితాన్ని మార్చే సత్యాలు. ఈ వీడియో చూస్తున్న సమయంలో ఎవరూ డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. మీరు ఒంటరిగా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ సమాచారం మీ వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మాత్రమే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా వేలాది మందికి చేరేలా చేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్, మీ ప్రేమ మా అస్ట్రాలజీ కుటుంబానికి బలం. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పుడూ మిస్ కాకుండా ఉండేందుకు దయచేసి ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే అత్యంత ముఖ్యమైన విషయం చివర్లో చెప్పబడుతుంది. అలాగే వ్యక్తిగత జాతక విశ్లేషణ, రత్నాలు, యంత్రాలు, పూజలు వంటి ఆస్ట్రాలజీ ప్రాడక్ట్స్ మరియు గైడెన్స్ కోసం మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ పేజెస్ను తప్పకుండా ఫాలో అవ్వండి. లింక్ బయోలో ఉంటుంది. మకర రాశి స్త్రీలారా, మీరు ఇప్పుడు వినబోయేది మీ జీవితంలో దాగి ఉన్న సత్యం. ఇది మీ భవిష్యత్తు, ఇది మీ నిర్ణయం, ఇది మీ మార్పు. ఇక మీ జాతకం ప్రారంభమవుతోంది. ఈ 4 రోజుల గ్రహస్థితి ప్రభావం. ఏప్రిల్ 6, 7, 8, 9 తేదీల్లో మకర రాశి స్త్రీలపై గ్రహస్థితి ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా శని, కుజుడు, చంద్రుని స్థానాలు మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ ప్రవర్తన మీద గణనీయమైన మార్పులు తీసుకురాగలవు. ఈ రోజుల్లో మీరు సాధారణంగా ఉండే స్థిరత్వం కొంచెం తగ్గి ఆలోచనలు అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. చిన్న విషయాలకే ఎక్కువగా స్పందించడం, అతి భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రభావం వల్ల మీరు మీ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించే పరిస్థితులు వస్తాయి. ఇది ఒక పరీక్ష సమయం. ఈ సమయంలో మీరు మీ మాటలను నియంత్రించకపోతే మీకు ఇష్టమైన సంబంధాలలో దూరం పెరగవచ్చు. అలాగే ఈ గ్రహస్థితి మీలోని భయాలను, అనుమానాలను బయటకు తెస్తుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది శాశ్వత పరిస్థితి కాదు, కాని ఈ తాత్కాలిక ప్రభావం మీ భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. మకర రాశి స్త్రీల మనస్తత్వం. మకర రాశి స్త్రీలు సాధారణంగా చాలా బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో, సహనంతో ఉండే వ్యక్తులు. వారు జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. కుటుంబం, సంబంధాలు, బాధ్యతలు అన్నింటినీ సమతుల్యంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. కాని ఈ రోజుల్లో వారి మనస్తత్వంలో కొంత మార్పు కనిపిస్తుంది. చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆలోచించడం, గతాన్ని గుర్తుచేసుకోవడం, ఎవరో చెప్పిన మాటలను మళ్లీ మళ్లీ తలచుకోవడం జరుగుతుంది. ఇది వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. బయటకు వారు బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా బాధను దాచుకుంటారు. ఈ రోజుల్లో ముఖ్యంగా వారు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు. ఇది కొంతవరకు మంచిదే, అయినా ఎక్కువగా ఒంటరితనం పెరిగితే అది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీ భావాలను పూర్తిగా అణిచిపెట్టకుండా నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవడం అవసరం.
గతంలో చేసిన తప్పుల ఫలితాలు. ఈ 4 రోజుల్లో మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితాలు మీ ముందుకు రావచ్చు. మీరు ఎప్పుడో చేసిన ఒక చిన్న తప్పు ఇప్పుడు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఇది కర్మ ఫలితంగా భావించవచ్చు. మీరు ఎవరినైనా బాధపెట్టినట్లయితే ఇప్పుడు ఆ బాధ మీ జీవితంలో మరో రూపంలో తిరిగి రావచ్చు. ఇది శిక్ష కాదు, ఒక పాఠం. ఈ సమయంలో మీరు మీ గతాన్ని పరిశీలించాలి. ఏం తప్పు జరిగిందో అర్థం చేసుకోవాలి. ఇది మీకు ఒక అవకాశం కూడా. మీరు మీ తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకునే సమయం. మీరు మీ మనసులో ఉన్న పశ్చాత్తాపాన్ని తగ్గించుకోవడానికి అవసరమైతే క్షమాపణ చెప్పడం కూడా మంచిదే. ఈ విధంగా మీరు మీ భవిష్యత్తును మరింత మంచిగా మార్చుకోవచ్చు. కుటుంబంలో కలహాలు ఎందుకు వస్తాయి? ఈ రోజుల్లో కుటుంబంలో చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. మీరు చెప్పే మాటలు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. అలాగే ఇతరులు చెప్పే మాటలు మీకు బాధ కలిగించవచ్చు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే గ్రహస్థితి వల్ల మీలో సహనం కొంచెం తగ్గిపోతుంది. మీరు సాధారణంగా ఓపికగా ఉండే వ్యక్తి అయినప్పటికీ ఈ రోజుల్లో త్వరగా కోపం రావడం, వెంటనే స్పందించడం జరుగుతుంది. ఇంట్లో ఉన్నవారితో అవగాహన లోపం పెరుగుతుంది. ఒకరిని ఒకరు సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారతాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువగా మాట్లాడకపోవడం, అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడటం మంచిది. అలాగే మీరు వినడం నేర్చుకోవాలి. ఎదుటివారు చెప్పే విషయాన్ని పూర్తిగా వినకుండా స్పందిస్తే సమస్యలు మరింత పెరుగుతాయి. ఈ 4 రోజులు మీరు శాంతంగా ఉంటే పెద్ద సమస్యలను నివారించగలుగుతారు. భర్తతో లేదా ప్రేమలో సమస్యలు. ఈ రోజుల్లో మీ వ్యక్తిగత సంబంధాలలో, ముఖ్యంగా భర్తతో లేదా ప్రేమలో కొంత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉంది. మీరు అనుకున్నట్లు ఎదుటివారు ప్రవర్తించకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. మీరు ఎక్కువగా అర్థం చేసుకోవాలని కోరుకుంటారు, కాని అదే సమయంలో మీరు మీ భావాలను సరిగ్గా వ్యక్తపరచలేకపోవచ్చు. దీనివల్ల అపార్థాలు ఏర్పడతాయి. చిన్న విషయాల మీదే పెద్ద చర్చలు, వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ముఖ్యంగా మీరు అనుమానాలను పెంచుకోకుండా ఉండాలి. ఎదుటివారి మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల సంబంధం దెబ్బతింటుంది. మీరు కొంచెం ఓపికగా ఉండాలి. వెంటనే నిర్ణయాలు తీసుకోవడం, కఠినమైన మాటలు మాట్లాడటం తప్పించుకోవాలి. ఈ రోజుల్లో మీరు మీ భావోద్వేగాలను నియంత్రించగలిగితే మీ సంబంధం మరింత బలోపేతం అవుతుంది. లేకపోతే ఈ చిన్న సమస్యలు పెద్ద దూరానికి దారితీసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మార్పులు. ఈ 4 రోజుల్లో మకర రాశి స్త్రీల ఆర్థిక పరిస్థితిలో అనూహ్యమైన మార్పులు కనిపించవచ్చు. మీరు ముందుగా ప్లాన్ చేసిన విధంగా డబ్బు వ్యవహారాలు సాగకపోవచ్చు. కొంతకాలంగా స్థిరంగా ఉన్న ఆదాయం కొద్దిగా తగ్గినట్లు అనిపించవచ్చు, లేదా మీకు రావాల్సిన డబ్బు ఆలస్యం కావచ్చు. ఇది మీలో అసహనాన్ని కలిగించవచ్చు. మీరు సాధారణంగా ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే వ్యక్తులు. కాని ఈ రోజుల్లో మీరు అనుకోకుండా తీసుకునే నిర్ణయాలు కొంత ఆర్థిక ఒత్తిడికి దారితీసే అవకాశం ఉంది. మీరు నమ్మిన వ్యక్తులకు ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం కావచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టడం, పెద్ద మొత్తంలో ఖర్చులు చేయడం తగ్గించాలి. మీరు ఇప్పటికే పెట్టిన డబ్బుపై ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుత పరిస్థితిని ఎలా సర్దుబాటు చేసుకోవాలో దానిపై దృష్టి పెట్టాలి. ఈ పరిస్థితి తాత్కాలికమే. అయినా మీరు తీసుకునే జాగ్రత్తలు భవిష్యత్తులో మీకు పెద్ద నష్టాన్ని తప్పించగలవు. అనుకోని ఖర్చులు. ఏప్రిల్ 6 నుండి 9 వరకు మీ జీవితంలో అనుకోని ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. మీరు ఊహించని విధంగా కొన్ని అవసరాలు ఎదురవుతాయి. ఇంటి అవసరాలు, ఆరోగ్య సమస్యలు లేదా కుటుంబ సభ్యుల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ ఖర్చులు మీ ఆర్థిక ప్రణాళికను కొంతవరకు దెబ్బతీయవచ్చు. మీరు ముందుగా సెట్ చేసుకున్న బడ్జెట్ పూర్తిగా మారిపోవచ్చు. ఇది మీలో ఆందోళనను పెంచుతుంది. ఈ సమయంలో మీరు ముఖ్యమైన ఖర్చులు మరియు అవసరం లేని ఖర్చుల మధ్య తేడా తెలుసుకోవాలి. అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించడం మంచిది. అలాగే అప్పులు తీసుకోవడం లేదా ఎవరికైనా అప్పు ఇవ్వడం ఈ రోజుల్లో నివారించాలి. ఇది తర్వాత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా క్రమశిక్షణ పాటిస్తే ఈ కఠిన పరిస్థితిని సులభంగా ఎదుర్కొనగలుగుతారు. ఆరోగ్యంపై ప్రభావం. ఈ 4 రోజుల్లో మకర రాశి స్త్రీల ఆరోగ్యంపై కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా మానసిక ఒత్తిడి కారణంగా శరీరానికి అలసట, తలనొప్పి, శరీరంలో బలహీనత వంటి సమస్యలు రావచ్చు. మీరు ఎక్కువగా ఆలోచించడం, విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల శరీరం మీద ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర సరిపోకపోవడం కూడా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సరైన సమయానికి భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. చిన్న సమస్యలు వచ్చినప్పుడే వాటిని పట్టించుకోవాలి. అవి పెద్ద సమస్యలుగా మారే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెడితే ఈ రోజుల్లో వచ్చే సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. నిద్రలేమి సమస్య. ఈ రోజుల్లో ముఖ్యంగా మకర రాశి స్త్రీలకు నిద్రలేమి సమస్య ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు రాత్రి పడుకున్నాక కూడా ఆలోచనలు ఆగవు. గతం, భవిష్యత్తు, కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితి వంటి విషయాలు మీ మనసులో తిరుగుతూనే ఉంటాయి. ఇది మీ నిద్రపై నేరుగా ప్రభావం చూపుతుంది. మీరు సరైన నిద్ర పొందకపోతే మీ శరీరం మరియు మనసు రెండూ అలసటకు గురవుతాయి. నిద్రలేమి వల్ల మీరు రోజంతా చిరాకు, అలసట, ఏకాగ్రత లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇది మీ రోజువారీ పనులను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి మీరు పడుకునే ముందు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. మొబైల్ లేదా ఇతర ఆలోచనలను తగ్గించడం మంచిది. మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచగలిగితే నిద్ర సమస్య కొంతవరకు తగ్గుతుంది. మానసిక ఒత్తిడి పెరగడం. ఈ 4 రోజుల్లో మానసిక ఒత్తిడి మకర రాశి స్త్రీలకు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. మీరు ఒకేసారి అనేక విషయాల గురించి ఆలోచించడం వల్ల మీ మనసు అలసిపోతుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సంబంధాలలో సమస్యలు ఇవన్నీ కలిసివచ్చి మీపై ఒత్తిడిని పెంచుతాయి. మీరు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం చాలా టెన్షన్ అనుభవిస్తారు. ఈ సమయంలో మీరు మీ భావాలను అణిచివేయకుండా వాటిని సరిగా అర్థం చేసుకోవాలి. మీరు కొంత సమయం ఇవ్వాలి. ధ్యానం, ప్రార్థన లేదా మీకు ఇష్టమైన పనులు చేయడం ద్వారా మీరు ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మీరు మీ మనసును నియంత్రించగలిగితే ఈ కఠిన పరిస్థితులను సులభంగా ఎదుర్కొని మరింత బలంగా ముందుకు వెళ్లగలుగుతారు. స్నేహితుల వల్ల మోసం. ఈ 4 రోజుల్లో మకర రాశి స్త్రీలు తమ స్నేహితుల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంతో నమ్మకంతో చూసే వ్యక్తుల నుండే కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు చెప్పిన వ్యక్తిగత విషయాలు బయటకు వెళ్లడం మీపై నమ్మకం కోల్పోయేలా చేసే పరిస్థితులు రావచ్చు. మీరు ఎప్పుడూ నిజాయితీగా, హృదయపూర్వకంగా ఉండటం వల్ల అందరినీ మీలా అనుకుంటారు. కాని ప్రతి ఒక్కరూ అలానే ఉండరు. కొందరు తమ ప్రయోజనాల కోసం మీ భావాలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ మాటలను కొంచెం కట్టడి చెయ్యాలి. ప్రతి ఒక్కరితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం తగ్గించాలి. ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు కేవలం అవసరానికి దగ్గరవుతున్నారో మీరు గమనించాలి. మీకు కొంత బాధ కలిగించినా ఇది మీకొక పాఠమవుతుంది. భవిష్యత్తులో మీరు మరింత జాగ్రత్తగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. దగ్గరివారి నుండి దూరం. ఈ రోజుల్లో మీరు అత్యంత దగ్గరగా భావించే వ్యక్తులతో కూడా కొంత దూరం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తప్పనిసరిగా పెద్ద గొడవల వల్ల కాకపోయినా భావోద్వేగ దూరం కారణంగా జరుగుతుంది. మీరు మీలోని భావాలను వ్యక్తపరచలేకపోవడం లేదా ఎదుటివారు మీను సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఈ దూరం పెరుగుతుంది. కొన్నిసార్లు మీరు మాట్లాడాలని అనిపించినా సరైన మాటలు రావు. ఈ పరిస్థితి మీకు ఒంటరితనాన్ని కలిగిస్తుంది. మీరు ఎవరితోనూ మీ బాధ పంచుకోలేకపోవడం వల్ల మరింత లోపలికి మళ్లిపోతారు. ఈ సమయంలో మీరు పూర్తిగా దూరం కాకుండా కనీసం ఒక నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నించాలి. చిన్న సంభాషణలు కూడా సంబంధాలను నిలబెట్టగలవు. ఈ దూరం తాత్కాలికమే. మీరు కొంచెం సహనం పాటిస్తే మళ్లీ సంబంధాలు సరిచేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి. ఉద్యోగంలో ఈ 4 రోజులు కొంత ఒత్తిడిగా అనిపించవచ్చు. మీరు చేసే పనికి తగిన గుర్తింపు రాకపోవడం లేదా మీపై అదనపు బాధ్యతలు పడటం వల్ల మీరు అలసటకు గురవుతారు. మీరు ఎంత శ్రమించినా ఫలితం వెంటనే కనిపించకపోవడం వల్ల నిరుత్సాహం కలుగుతుంది. పై అధికారులు లేదా సహోద్యోగులతో కొంత అవగాహన లోపం కూడా ఏర్పడే అవకాశం ఉంది.
ఈ సమయంలో మీరు కోపంతో లేదా ఆవేశంతో స్పందించకూడదు. మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. తాత్కాలిక ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు క్రమశిక్షణతో ముందుకు సాగితే ఫలితం తప్పకుండా వస్తుంది. మీరు మీ సామర్థ్యాన్ని నమ్మాలి. ఈ పరిస్థితి మీను పరీక్షించడానికి వచ్చినదే కాని మీను ఆపడానికి కాదు. కొంత ఓపికతో వ్యవహరిస్తే మీరు ఈ పరిస్థితిని అధిగమించగలుగుతారు. మీలోని కోపం ఎందుకు పెరుగుతోంది? ఈ రోజుల్లో మీలోని కోపం కొంచెం ఎక్కువగా కనిపించవచ్చు. మీరు సాధారణంగా శాంతంగా ఉండే వ్యక్తి అయినప్పటికీ చిన్న విషయాలకే త్వరగా కోపం రావడం జరుగుతుంది. ఇది ప్రధానంగా మానసిక ఒత్తిడి, ఆలోచనలు ఎక్కువగా ఉండడం, విశ్రాంతి లేటపోవడం వల్ల జరుగుతుంది. మీరు లోపల అనుభవిస్తున్న అసంతృప్తి బయటకు కోపంగా బయటపడుతుంది. ఎదుటివారు చిన్న తప్పు చేసినా అది మీకు పెద్దగా అనిపిస్తుంది. మీరు వెంటనే స్పందించాలనిపిస్తుంది. కాని ఈ సమయంలో మీరు మీ మాటలను నియంత్రించకపోతే అది సంబంధాలను దెబ్బతీస్తుంది. కాబట్టి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోవాలి. ఆలోచించి మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. మీరు మీ భావాలను నియంత్రించగలిగితే ఈ పరిస్థితిని సులభంగా అధిగమించగచ్చు. ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం. ఈ 4 రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం కొంతవరకు తగ్గినట్లు అనిపించవచ్చు. మీరు సాధారణంగా బలంగా ఉండే వ్యక్తి అయినప్పటికీ కొన్ని పరిస్థితులు మీలో సందేహాలను పెంచుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవా కాదా అని అనుమానం వస్తుంది. మీరు మీ సామర్థ్యాన్ని ప్రశ్నించుకుంటారు. ఇది మీ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. ఇది తాత్కాలిక స్థితి మాత్రమే. మీరు గతంలో సాధించిన విజయాలను గుర్తుచేసుకోవాలి. మీరు ఎన్ని కష్టాలను దాటుకుని ఇక్కడికి వచ్చారో గుర్తించాలి. మీరు మీపై నమ్మకం కోల్పోకూడదు. కొంత సమయం తీసుకొని మీ లక్ష్యాలను మళ్లీ గుర్తుచేసుకుంటే ఆత్మవిశ్వాసం మళ్లీ పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మిమ్మును మీరు ప్రోత్సహించుకోవాలి. మీలోని బలాన్ని గుర్తించాలి. అప్పుడే మీరు మళ్లీ ముందుకు సాగగలుగుతారు. ఆధ్యాత్మిక మార్గం అవసరం. ఈ 4 రోజుల్లో మకర రాశి స్త్రీలకు ఆధ్యాత్మిక మార్గం ఎంతో అవసరంగా అనిపించే సమయమిది. మీరు ఎంతగా బయట సమస్యలతో పోరాడుతున్నా అంతకంటే ఎక్కువగా మీ లోపల మనసు అలజడిగా ఉంటుంది. ఈ అంతర్గత అస్థిరతను తగ్గించడానికి ఆధ్యాత్మికత మాత్రమే నిజమైన మార్గంగా నిలుస్తుంది. ప్రార్థన, జపం, ధ్యానం వంటి ఆధ్యాత్మిక పద్ధతులు మీ మనసుకు శాంతిని ఇస్తాయి. మీరు రోజుకు కొద్దిసేపైనా దేవుని ధ్యానం చేస్తే మీ ఆలోచనలు స్థిరంగా మారతాయి. ఇది మీలో ఉన్న భయాలను, అనుమానాలను తగ్గిస్తుంది. ఈ సమయంలో మీరు ఆలయానికి వెళ్లడం, శివుని ఆరాధించడం, మంత్రజపం చేయడం మంచిది. ఆధ్యాత్మిక శక్తి మీలో ధైర్యాన్ని పెంచుతుంది. మీరు ఒంటరిగా లేరని, ఒక దివ్యశక్తి మీతో ఉందని భావన కలుగుతుంది. మీరు బయట ప్రపంచంలో ఎంత కష్టాలు ఎదుర్కొన్నా ఆధ్యాత్మిక మార్గం మీకు అంతర్గత శాంతిని ఇస్తుంది. ఈ 4 రోజులు మీరు ఆధ్యాత్మికతను అనుసరించగలిగితే మీ జీవితంలో ఒక కొత్త మార్పు ప్రారంభమవుతుంది. శత్రువుల ప్రాబల్యం. ఈ రోజుల్లో మీకు కనిపించని శత్రువులు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. మీరు ఎవరితోనూ విరోధం లేకపోయినా కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు. వారు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మీకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. మీరు చేసే పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు రావడం, మీరు ఆశించిన ఫలితాలు ఆలస్యం కావడం, ఇవన్నీ శత్రువుల ప్రభావం కారణంగా అనిపించవచ్చు. ఈ సమయంలో మీరు ఎవరిమీదైనా అతినమ్మకం పెట్టుకోకూడదు. మీ ప్రణాళికలను ప్రతి ఒక్కరితో పంచుకోవడం తగ్గించాలి. మీరు నిశ్శబ్దంగా మీ పనిని చేస్తూ ముందుకు సాగాలి. మీరు ధైర్యంగా, స్థిరంగా ఉంటే ఎలాంటి శత్రువులైనా మీకు హాని చేయలేరు. మీరు మీలోని బలాన్ని గుర్తించి దానిపై ఆధారపడాలి. ఈ పరిస్థితి కూడా తాత్కాలికమే. భవిష్యత్తు మారే కీలక సమయం. ఏప్రిల్ 6 నుండి 9 వరకు కాలం మకర రాశి స్త్రీల జీవితంలో ఒక కీలక మలుపు తీసుకురావచ్చు. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు ఎంచుకునే మార్గం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు ఒక పాఠంగా మారి ఇప్పుడు మీరు ఒక కొత్త దిశలో అడుగులు వెయ్యడానికి సిద్ధమవుతారు. ఇది మీకు ఒక అవకాశం కూడా. మీరు భయంతో వెనక్కి తగ్గితే ఈ అవకాశం కోల్పోతారు. కానీ ధైర్యంగా ముందుకు వెడితే మీ జీవితం పూర్తిగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ హృదయాన్ని వినాలి.
ఇతరుల మాటల కంటే మీ అంతరాత్మ చెప్పే దారిని అనుసరించాలి. ఈ 4 రోజులు చిన్నగా కనిపించినా వీటి ప్రభావం మీ జీవితంపై చాలా కాలం ఉంటుంది. కాబట్టి ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. చెయ్యాల్సిన పరిహారాలు. ఈ కఠిన పరిస్థితులను తగ్గించడానికి కొన్ని పరిహారాలు చేయడం మంచిది. ఇవి మీ మనసుకు శాంతినివ్వడమే కాకుండా మీ జీవితంలో ఉన్న నకారాత్మక శక్తులను కూడా తగ్గిస్తాయి. ప్రతిరోజూ ఉదయం శుభ్రంగా స్నానం చేసి శివుని ఆరాధన చెయ్యాలి. ఓం నమః శివాయ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం ఉత్తమం. శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయడం, పేదవారికి ఆహారం ఇవ్వడం మంచిది. ఇది మీ కర్మ ఫలితాలను సానుకూలంగా మార్చడంలో సహాయపడుతుంది. మీరు ఇంట్లో దీపం వెలిగించడం, ధూపం వేయడం ద్వారా వాతావరణాన్ని పవిత్రంగా ఉంచాలి. ఈ పరిహారాలు మీరు విశ్వాసంతో చేస్తే మీలో ఒక మార్పు కనిపిస్తుంది. మీరు క్రమంగా ప్రశాంతంగా మారతారు. జీవితం మార్చే ఒక ముఖ్యమైన నిర్ణయం. ఈ 4 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది మీ వ్యక్తిగత జీవితం, సంబంధాలు లేదా ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు. ఈ నిర్ణయం చిన్నదిగా అనిపించినా దీని ప్రభావం మీ భవిష్యత్తుపై చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ సమయంలో ఆవేశంతో నిర్ణయం తీసుకుంటే తరువాత పశ్చాత్తాపం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రతి అంశాన్ని బాగా ఆలోచించి సమయం తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది. మీరు మీలోని నిజమైన కోరిక ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇతరుల ఒత్తిడి వల్ల కాకుండా మీ స్వంత నిర్ణయంతో ముందుకు వెళ్ళాలి. ఈ నిర్ణయం మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్లగలదు. మీరు ధైర్యంగా, తెలివిగా వ్యవహరిస్తే ఇది మీ జీవితంలో ఒక మంచి మార్పుకు కారణమవుతుంది. మకర రాశి స్త్రీలారా, మీరు ఇప్పుడే విన్న ప్రతి మాట మీ జీవితానికి సంబంధించిన ఒక గాఢమైన సందేశం. ఈ 4 రోజులు చిన్నవిగా కనిపించినా మీ భవిష్యత్తు మారే సమయం ఇవే. మీరు ఎలా ఆలోచిస్తారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, అదే మీ జీవితాన్ని ఎటు తీసుకెళ్తుందో నిర్ణయిస్తుంది. మీరు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు చూశారు. ఎంతగా బాధపడ్డా ఇంకా నిలబడే ధైర్యం మీలో ఉంది. అది మీ బలం, అదే మీ భవిష్యత్తు. ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు. మీతో ఒక దివ్య శక్తి ఉంది. మీరు పడుతున్న ప్రతి అడుగునూ అది గమనిస్తోంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఇలాంటి పరిస్థితిలో ఉన్న మరో మకర రాశివారికి తప్పకుండా షేర్ చేయండి. మా AST ఆస్ట్రాలజీ ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు, జీవితాన్ని మార్చే సూచనలు పొందడానికి మాతోనే ఉండండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఒక్క కమెంట్ కూడా మాకు ఎంతో విలువైనది. చివరిగా, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. శివుని స్మరణలో ఉండండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శివుడు.